బోధే బోధ, అపోస్తుల బోధ. పాపమును ఒప్పుకోండి, దేవుని అంగీకరించి పాపమును ఒప్పుకోండి, అప్పుడు ఆయన మనలోనికి వస్తాడు. ఎందుకంటే ఆయన రక్తము ప్రతి పాపములను పవిత్రపరచును. నా పాపములు కనుక పోవాలి, కడగబడాలి, మరలాది జ్ఞాపకం రాకుండా ఉండాలి అంటే కనుక క్రీస్తు రక్తము చేత కడగబడిన వాడికి మాత్రమే అనుభవంలోనికి వస్తాడు. దేవునికి స్తోత్రం. చూడండి, క్రీస్తు యొక్క బోధ వింటే మనలో ఉన్న బాధంతా పోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. పాపము పోవాలంటే యేసుని అంగీకరించాలి. ఇప్పుడు చూడండి, మనిషి పతనానికి కారణం ఏంటి? ముఖ్యంగా చెప్పండి, మనిషి పతనానికి కారణం ఏంటి? పాపం. పాపం అంటే గర్వించి పడిపోయిన ఉన్నారు, కానీ దేవుడికి దూరం అయిపోయి అసలు మళ్ళీ దేవుని దగ్గరికి రాకుండా అలాగ తీర్పులోనికి వెళ్ళిపోతే పాపం. పాపం అంటే చాలా రకాలుగా ఉంటుంది. ఒకడు కొట్టడు, రే పాపంరా అని అంటారు. ఆడికి అన్యాయం చేసావురా, పాపంరా అంటారు. అంతే కదా. ఒకటిది మనం దౌర్జన్యంగా లాక్కున్నాం, ఒరే పాపం కదా అంటారు. కానీ ఈ వేరు, ఈ పాపాలు వేరు. బైబిల్ చెప్తున్న పాపం ఏంటి తెలుసా? ఒక మనిషి తన పుట్టినప్పుడు నుండి కూడా ఏంటి, తను క్రీస్తు దగ్గరికి వచ్చేంత వరకు ఈ మధ్యలో జరిగే చాలా ఉంటాయి. ఏంటి, దొంగతనము కానీ, మితములు కానీ, భేదములు కానీ, వ్యభిచారము కానీ, జారత్వం కానీ, ఇవన్నీ పాపాలే. ఒక సోక్రటీస్ ఏమంటాడు చెప్పనా? పాపము చేయటము చాలా సులువంట. పాపము చేసి చూడు, చాలా సులువుగా ఉంటుంది. తర్వాత దాన్ని మర్చిపోయి చూడు, చాలా కష్టంగా ఉంటుందని చెప్పాడు. అంటే ఏంటి, పాపము చేసిన తర్వాత దాన్ని మర్చిపోవటము వాడి వల్ల అవ్వదు. అది పదే పదే జ్ఞాపకం వస్తూ ఉంటుంది. గిల్టీ ఫీలింగ్ అనమాట. ఏంటంట అది గిల్టీ ఫీలింగ్. అయ్యో నేను అపరాధిని అని మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు పాపి. ఒక అపరాధ భావం ఉండిపోద్ది. ఆ అపరాధం భావం పోవాలంటే పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపం చాలా భయంకరమైనది. ఆ పాపం పోవాలంటే క్రీస్తు యొక్క వాక్యము కనుక మన హృదయంలోనికి వస్తే అది ఆటోమేటిక్ ఏమైపోతుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. చాలామంది నాలో పాపము లేదంటారు, నేను మారు మనసు పొందానని అంటారు. అసలు మారు మనసు పొందిన వ్యక్తికి జరిగే కొన్ని ఒక పద్ధతులు ఉంటే ఏంటో తెలుసా? ఒక వ్యక్తి కనుక నిజంగా మారు మనసు పొందితే పాపాన్ని పాపంగా చూస్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందన్నమాట. ఒక వ్యక్తి మారు మనసు పొందాడు అని అనడానికి అర్థం, ఇక్కడ అందరం కూడా మారు మనసు పొందామని అనుకుంటాం, కానీ నా గురించి మీకు, మీ గురించి నాకు తెలియదు. కానీ ఎలాగ తెలుస్తుంది అంటే తెలుసా? పాపము మనకు ఎదురైనప్పుడు ఆ పాపాన్ని అసహించుకోవాలి. అదే మారు మనసుకి గుర్తు. ఎందుకో తెలుసా? పాపాన్ని మనం అసహించుకోగలిగితే కనుక అప్పుడు మన హృదయము దేవుని ఎదుట నిబ్బరముగా ఉన్నదని అర్థం. పాపం ఎలాగొండ చెప్పిన ఇంకో మాట చెప్పి ముందుకెళ్ళిపోతున్నాం, చెప్పమంటారా? పాపం ఎలాగొండ చెప్పనా? పాపము మొదట మురిపిస్తుంది. ఏంటంట? పాపము మొదట చూస్తున్నప్పుడు అది మురిపిస్తుంది, చేస్తున్నప్పుడు మైమరిపిస్తుంది, చేసిన తర్వాత మెరిపించేస్తుంది. అంటే చుక్కలు కనబడిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే పాపం అది వ్యభిచారమో, జారత్వమో, దొంగతనమో చేస్తున్నప్పుడు భలేగా ఉంటుంది. చేసిన తర్వాత దాంట్లో ఒక అనుభూతిని మనం పొందుతూ ఉంటాం. దానివల్ల జబ్బు వచ్చినా, జాడ్యం వచ్చినా, రోగం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, చివరికి ఆ వ్యక్తి చేసేటప్పుడు ఉన్న శక్తి తర్వాత నిర్వీర్యం అయిపోయిన తర్వాత అప్పుడు కనబడితే చుక్కలడికి. పాపం అలా ఉంటుంది. పాపం మొదట ఒక వ్యక్తికి చాలా తీయగా ఉంటుంది, దానికి ఆపోజిట్ పదం ఏంటి? చేదు. తర్వాత వాడి జీవితం చేదుగా ఉంటుంది. చాలామంది బైబిల్ పట్టుకుంటారని చెప్తున్నాను, చాలామంది మందిరాలకు వస్తారు, చాలామంది బోధ అంటారు, కానీ ఆ బోధ ఆ వ్యక్తులను పాపాన్ని ఏమాత్రం కడగలేదు. నేనంటాను, బోధ తప్ప, వినేవాడు తప్ప? చెప్పండి. యేసుక్రీస్తు మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన మాట మాట్లాడితే సృష్టి అంతా కలిగింది. ఆయన మాట మాట్లాడితే చనిపోయిన లాజరు కుళ్ళు పట్టేసి అప్పటికే కొంపు కొట్టవలసిన వాడు సజీవంగా బయటకు వచ్చేసాడు.
ఆయన నోటి మాట సెలవిస్తే చనిపోయిన చిన్నది లేచి కూర్చుంది. ఆయన కలుగు అనగా సృష్టి కలిగింది. ఆయన మాట ఎంత శక్తితో తెలుసా? దేవదారు వృక్షములు కూడా ఇరిగిపోతాయి. అంత శక్తి కలిగిన మాట మరి మన హృదయములోని పాపాన్ని కడగలేదు అంటే, అంత గొప్ప బోధ మన హృదయములోని చెడుతనం కడగలేదంటే తప్పెవరిది? తప్పెవరిది? తప్పెవరిది తెలుసా? వింటున్న మనదే. మన మనుషులను చూస్తాం, వ్యక్తులను చూస్తాం, వ్యక్తి మాట వింటాం, కానీ ఆ వ్యక్తి చేస్తున్న బోధ ఇది సర్వోన్నతుడింది కదా, ఇది సర్వోన్నతుడు దేవుని స్వరము కదా అని మనం గుర్తించాం. ఏం చేస్తాం తెలుసా? పర్వాలేదులే,